Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 27 points down 79,897 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 8 points down 24,316 దగ్గర క్లోజ్ అయింది. whereas బ్యాంక్ నిఫ్టీ 81 points gain 52,271 దగ్గర క్లోజ్ అయింది. ఫ్రెండ్స్ ఇవాల్టి మార్కెట్ కూడా నిన్నటి మార్కెట్ లానే ఓపెనింగ్ నుంచి వన్ డైరెక్షనల్ గా డౌన్ సైడ్ కి ఫాల్ అయింది. జస్ట్ ఒక్కసారి ఇవాల్టి మార్కెట్ ని నిన్నటి మార్కెట్ ని కంపేర్ చేయండి. నిన్న ఒక స్ట్రాంగ్ ఫాల్, బట్ కంపేర్డ్ విత్ ఎస్టర్డే ఫాల్ ఇవాళ ఫాల్ కొంత తక్కువ ఉంది. అండ్ ఆల్మోస్ట్ ఫ్రమ్ 10:30 ఇవాళ ర్యాలీ స్టార్ట్ అయింది కదా, నిన్న కూడా అంతే. ఆల్మోస్ట్ ఫ్రమ్ 10:30 మార్కెట్ లో అప్ సైడ్ మూవ్ మనకి కనిపించింది. సో సేమ్ నిన్న ఇవాళ మార్కెట్ లో సిమిలర్ టైప్ ఆఫ్ ప్రైస్ యాక్షన్ మనకు కనిపిస్తుంది. అండ్ రీసెంట్ టైమ్స్ లో 24,230 ఇంపార్టెంట్ సపోర్ట్, ఇది మనం చాలా టైం బ్యాక్ నుంచి గమనిస్తున్న లెవెల్. బట్ దీనికంటే కూడా ఇంట్రెస్టింగ్ గా ఇంకొక లైన్ ఉంటుంది. జస్ట్ నేను మీకోసం ఇక్కడ డ్రా చేస్తున్నాను, గమనించండి ఒకసారి. ప్రీవియస్ గా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్, రీసెంట్ టైమ్స్ లో ఇంపార్టెంట్ సపోర్ట్ గా మల్టిపుల్ టైమ్స్ 24,170, 160 ఈ లెవెల్ యాక్ట్ అవుతున్నట్టయితే కనిపిస్తుంది. సో మనం ఒక లైన్ అనుకుంటున్నాం, అదే లైన్ ఎక్కడికి మార్కెట్ వెళ్ళినా అనుకోకుండా ఇంకేదైనా ఇతర లెవెల్స్ దగ్గర మార్కెట్ ఇంకాస్త స్ట్రాంగ్ ప్రైస్ యాక్షన్ చూపిస్తుందని చూస్తున్నప్పుడు ఇది వెరీ ఇంపార్టెంట్ సపోర్ట్ గా కనిపిస్తుంది. కాబట్టి ఈ ఎంటైర్ జోన్ ని కమింగ్ టైమ్స్ లో ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ గాను, అండ్ ఒకవేళ డౌన్ సైడ్ కి వచ్చి అప్ సైడ్ కి వస్తున్న ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ గాను మనం గమనించవచ్చు. సో కలర్ ని యాజ్ యూజువల్ గా మనం ఉంచుతున్న రెడ్ కలర్ లో చేంజ్ చేస్తున్నాను. సో ప్రైస్ యాక్షన్ ప్రకారం ఇదైతే ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అండ్ స్ట్రాంగ్ సపోర్ట్ గా నాట్ ఓన్లీ వన్స్ మల్టిపుల్ టైమ్స్ మల్టిపుల్ డేస్ అయితే ప్రైస్ యాక్షన్ పరంగా మనకి చూపిస్తూ ఉంది. మనం అనుకున్నాం కదా, యుఎస్ ఫెడ్ చైర్మన్ మొన్నేమో యుఎస్ సెనేట్ దగ్గర, నిన్నేమో యుఎస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ దగ్గర మనకు సంబంధించిన టెస్టిమోనీని ఇస్తారని. నిన్న కూడా తను సిమిలర్ టైప్ ఆఫ్ కామెంట్స్ చెప్పారు. ఇన్ఫ్లేషన్ తగ్గుతుందన్న డేటా పాయింట్ వస్తుంటే డెఫినెట్లీ మనం ఇంట్రెస్ట్ రేట్స్ ని కట్ చేద్దామని. కానీ గతంలో వాటికి ఈసారికి తను చేసిన ఒక డిఫరెంట్ స్టేట్మెంట్ ఏంటంటే 2% కదా రావాలి యుఎస్ లో ఇన్ఫ్లేషన్, వడ్డీ రేట్లు కట్ చేయాలంటే అని. క్వశ్చన్స్ ఉంటాయేమో, కానీ 2% వచ్చేంత వరకు అదే వడ్డీ రేటు మెయింటైన్ చేస్తే మనం తప్పు చేసినట్లు అవుతుంది, ఎకానమీ ఎక్కువగా హర్ట్ అవుతుంది. సో 2% కు వస్తుంది అనే ఒక ట్రెండ్ మనకు కనిపిస్తే చాలు, దాని వడ్డీ రేట్లు మనం కట్ చేయొచ్చు అనే ఒక్క స్టేట్మెంట్ మోస్ట్లీ సెప్టెంబర్ లో రేట్ కట్ ఉంటుందనే ఒక అంచనాల్ని భారీగా అయితే పెంచింది. ఇవాళ మనకి యుఎస్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా రాబోతుంది. నేను నిన్న కూడా చెప్పాను, 3 డేటా పాయింట్స్ యుఎస్ ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లు కట్ చేస్తారా పెంచుతారా అన్న దాని రిలేటెడ్ గా 3 డేటా పాయింట్స్ ప్రధానంగా ట్రేడర్స్ అండ్ ఈవెన్ ఎంటైర్ మార్కెట్స్ కూడా గమనిస్తూ ఉంటాయి. ఆ మూడిట్లో ఒకటి యుఎస్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా, రెండవది యుఎస్ పిసిఈ ఇన్ఫ్లేషన్ డేటా, మూడవది మంత్లీ జాబ్స్ డేటా. ఇన్ఫాక్ట్ ఇవాళ కూడా జాబ్స్ డేటా రిలీజ్ అవుతుంది, అది వీక్లీ డేటా. అందులో పెద్ద ప్రాధాన్యత మనం ఇవ్వాల్సిన నీడ్ లేదు. బట్ నెలకు ఒకసారి రిలీజ్ అయ్యే మంత్లీ జాబ్స్ డేటాకి మనం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. సో ఈ 3 డేటా పాయింట్స్, ఈవెన్ అది మీరు అలర్ట్ గా ఉండండి అని నేను చెప్పకపోతున్నా, నేను ఎప్పుడైనా సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా, పిసిఈ ఇన్ఫ్లేషన్ డేటా, మంత్లీ జాబ్స్ డేటా ఇవి చెప్తున్నానంటే ఆ డేటా పాయింట్స్ కానీ సర్ప్రైజ్ చేస్తే, నార్మల్ గా అనుకున్నట్టే వస్తే పెద్ద సర్ప్రైజ్ ఏం కాదు. బట్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఇప్పుడు రాబోతున్న సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా ఎలా ఉంటుందని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. 0.2% ఆన్ మంత్ అండ్ 3.4% ఆన్ ఇయర్ ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంది. దీనికంటే ఎక్కువగా ఉంటే దెన్ అది మార్కెట్స్ కి నెగటివ్, దీనికంటే బాగా తక్కువగా ఉంటే దెన్ అది మార్కెట్స్ కి బిగ్ పాజిటివ్. సో సర్ప్రైజెస్ ఉంటే ఈ డేటా పాయింట్స్, ఈ 3 డేటా పాయింట్స్ లో, దెన్ అది ఆబ్వియస్లీ మార్కెట్ ఒక గ్యాప్ అప్ ని గ్యాప్ డౌన్ ని ఇంపాక్ట్ చేస్తుంది. కాబట్టి మార్కెట్స్ ఇన్ కమింగ్ డేస్ ఈ 3 డేటా పాయింట్స్ ని క్లోజ్ గా వాచ్ చేస్తాయి. అండ్ గ్లోబల్ గా ఉంటున్న ఇతర డేటా పాయింట్స్ లైక్ బాండ్ డీల్స్ కానీ డాలర్ ఇండెక్స్ కానీ గమనిస్తున్నారు కదా, ఏ చేంజ్ లేదు. అండ్ క్రూడ్ ఆయిల్ ఆల్మోస్ట్ 0.8% దగ్గరగా పెరిగింది అంతే. అండ్ రీసెంట్ డేస్ లో ఈ మాట అడుగుతున్నారు, మార్కెట్స్ ఇంతలా పెరుగుతున్నాయి, ఇంకెంత పెరుగుతాయి. అండ్ మార్కెట్ లో కూడా పెద్ద వాళ్ళ దగ్గర నుంచి, అంటే చిన్న వాళ్ళు కాదు, చాలా పెద్ద వాళ్ళ దగ్గర నుంచి, మార్కెట్ రెస్పెక్ట్ చేసే వాళ్ళ దగ్గర నుంచి కూడా కొన్ని నెగిటివ్ పాయింట్స్ అయితే, కొన్ని ఓవర్ వాల్యుయేషన్స్ అనే దాని రిలేటెడ్ గా కొన్ని పాయింట్స్ అయితే వినిపిస్తున్నాయి. వాళ్ళు ఎప్పటి నుంచో మార్కెట్ లో ఉంటున్న వాళ్ళు, డెఫినెట్లీ ఎప్పటి నుంచో ఉంటున్న వాళ్ళ అనుభవానికి మనం రెస్పెక్ట్ అయితే చేయాలి. బట్ సేమ్ పాయింట్, మార్కెట్స్ ఎప్పుడు ఎవరి ద్వారా టైం చేయబడలేదన్న విషయాన్ని కూడా మనం అండర్లైన్ చేసుకోవాలి. వాళ్ళ గురించి కూడా మాట్లాడుకుందాం. బట్ దానికి ముందు రీసెంట్ టైమ్స్ లో మన మార్కెట్స్ ఆఫ్టర్ June 4th ఏదైతే ఎలక్షన్ రిలేటెడ్ వోల్టాలిటీ ఉందో అక్కడి నుంచి ఎక్కువగా పెరుగుతున్నట్లు కనిపిస్తూ, అక్కడి నుంచి స్ట్రాంగ్ గా వన్ డైరెక్షనల్ గా పెరిగింది కదా. బట్ అట్ ది సేమ్ పాయింట్ మీరు యుఎస్ మార్కెట్స్ ని చూడండి, మన మార్కెట్స్ కంటే ఎక్కువగానే పెరిగాయి. S&P 500 2024 స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు 18.5% పెరిగింది. అండ్ రికార్డ్ స్థాయిలో 37 సార్లు ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు 37 టైమ్స్ కొత్త రికార్డ్ హైస్ ని టచ్ చేసింది. అండ్ నాస్డాక్ 23.5% దగ్గరగా పెరిగింది. సో కంపేర్డ్
కంపేర్ విత్ యుఎస్ మార్కెట్స్, ఇండియన్ మార్కెట్స్ ఇంకా అంత ఎక్కువగా పెరగలేదు డ్యూ టు వేరియస్ రీజన్స్. ఎలక్షన్స్ రిలేటెడ్ గా అనుకున్నట్టు ఎక్స్పెక్టెడ్ కంటే కొంత బిలోనే వచ్చింది. అండ్ రీసెంట్ టైమ్స్ లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎంఎస్సిఐ రిలేటెడ్ గా మంచి బజ్ ఉంటుంది అనుకుంటున్న పాయింట్ ఆఫ్ టైమ్ లో ప్రీవియస్ గానే అది ఎక్స్పెక్ట్ చేసి పొజిషన్స్ ని బిల్డ్ చేసుకున్న వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ తీసుకొచ్చారు. తర్వాత డేటా పాయింట్, వాళ్ళ బిజినెస్ డేటా పాయింట్ వీక్ గా నెల హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు ఎప్పుడైతే డేటాని పబ్లిష్ చేశారో రీసెంట్ టైమ్స్ లో, దాని తర్వాత మీరు గమనిస్తే మోస్ట్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్, బ్రోకర్స్ అండ్ రీసెంట్ గా బ్యాంక్ ఆఫ్ అమెరికా, నోమ్రా వాళ్ళు వీళ్ళందరూ కూడా ప్రీవియస్ గా 1800, 2000, 2100 టార్గెట్స్ ఇస్తున్న వాళ్ళు కాస్త కట్ చేస్తూ 1600 లెవెల్స్ దగ్గరికి తీసుకొచ్చేస్తూ ఉండడం బ్యాంకింగ్ స్పేస్ ని డ్రాగ్ చేసింది. తద్వారా నిఫ్టీలో కూడా మనకి స్మాల్ రియాక్షన్ రీసెంట్ టైమ్స్ లో డ్యూ టు హెచ్డిఎఫ్సి బ్యాంక్ కనిపించింది. నాట్ ఓన్లీ ఇండియా, గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ లైక్ యుఎస్ మార్కెట్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయి అండ్ ఏషియన్ మార్కెట్స్ లో కూడా మోస్ట్ ఆఫ్ ద మార్కెట్స్ ఎక్కడా కూడా వీక్నెస్ సైన్స్ ని చూపించట్లేదు. కాబట్టి గ్లోబల్ సినారియోని మనం కన్సిడరేషన్ లోకి తీసుకుంటే స్టిల్ మార్కెట్స్ వీక్నెస్ సిగ్నల్స్ అయితే ఇవ్వట్లేదు. నేను ఇలా అనగానే మన సబ్స్క్రైబర్స్ లో బాగా అనుభవం ఉంటున్న వాళ్ళు ఇలా చెప్పేస్తున్నారు, ఎంతవరకు వెళ్ళిపోతుంది మార్కెట్, ఒక రోజు పడ్డప్పుడు ఇంపాక్ట్ అవుతారు అంటున్నారు. నేను చాలా టైం బ్యాక్ నుంచి చెప్తూ వస్తున్నది కూడా ఇన్వెస్టర్స్ ఫాల్ కి రెడీగా ఉండాలి, మార్కెట్ లో వచ్చే బిగ్ కరెక్షన్స్ రెడీగా ఉండాలి. బికాస్ ఆ కరెక్షన్స్ టైంలోనే మోస్ట్లీ మిస్టేక్స్ చేస్తూ ఉంటారు బుల్ మార్కెట్ ని మైండ్ లో పెట్టుకొని. ఆ కరెక్షన్స్ లో మంచి స్టాక్స్ ని యాడ్ చేసుకుంటూ లాంగ్ టర్మ్ కి మనం చూసినప్పుడు మంచి వెల్త్ క్రియేట్ చేసుకోగలం అనేదే నా లైన్. కానీ ఏదో ఒక రోజు పడుతుంది కదా అని ఇప్పుడు గ్లోబల్ గా ఏ ఫ్యాక్టర్స్ లేకపోతున్నా, మార్కెట్ రిలేటెడ్ గా అంత నెగిటివ్ థీమ్ ఏం లేకపోతున్నా, జస్ట్ బికాస్ మార్కెట్ పెరిగింది కాబట్టి పడుతుందని ఆ నేరేటివ్ కి నేను అగేనెస్ట్ గా ఉంటాను. హూ డిసైడ్ అండి, మీరే చెప్పాలి. ఎవరు డిసైడ్ చేస్తున్నారు మార్కెట్ ఇంత పెరిగితే అది ఎక్కువ పెరిగిందని, పడిపోతే ఇది ఎక్కువ పడిపోయిందని? కంపెనీస్ అండ్ కంపెనీస్ ఒక నెంబర్స్ డిసైడ్ చేస్తాయి. 100 PE లో ట్రేడ్ అవుతున్న స్టాక్ కూడా కమింగ్ టైమ్స్ లో టైం టు టైం ప్రాఫిట్స్ ని డబుల్ చేసుకుంటూ రోబస్ట్ గా గ్రో అవుతుంది అనుకోండి, ఆబ్వియస్లీ రీరేటింగ్ అనేది జరుగుతుంది అండ్ వాల్యుయేషన్స్ కూడా అడ్జస్ట్ అవుతాయి. కాబట్టి ఎవరి ఇండివిజువల్ డిసిషన్ వాళ్ళు తీసుకోవడంలో తప్పులేదు. కానీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా స్ట్రాంగ్ గా గ్రో అవుతుందని నమ్మే వాళ్ళలో నేను కూడా ఒకటిగా ఉంటాను. అట్ ఏ సేమ్ పాయింట్ మార్కెట్ లో టూ మచ్ యుఫోరియా స్టాంపెడ్ అన్నారు కదా విజయ్ కేడియా గారు. అండ్ ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న వ్యక్తి, నేను ఇన్వెస్ట్మెంట్ కమ్యూనిటీలో వన్ ఆఫ్ ద టాప్ పర్సన్స్ గా చూసే వ్యక్తి నీల్ పరేఖ్ గారు. పరాగ్ పరేఖ్ సంబంధించిన పరాగ్ పరేఖ్ మ్యూచువల్ ఫండ్ వినే ఉంటారు కదా, దానికి సంబంధించిన చైర్మన్ అండ్ CEO. తను చేస్తున్న ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ మీకు స్క్రీన్ మీద పెడుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. ఈ మధ్య కాలంలో మార్కెట్ లో మంచిగా ఏ సెక్టార్స్ అయితే బాగా గ్రో అవుతున్నాయో అందులో ఎక్కువగా NFOs ని తీసుకొచ్చి థీమాటిక్ ఫండ్స్ ఉన్నాయి కదా, లైక్ డిఫెన్స్ అని, EV అని, మ్యానుఫ్యాక్చరింగ్ థీమ్ అని, ఇలా డిఫరెంట్ థీమ్స్ ఉంటాయి కదా. అందులో ఏ థీమ్ రిలేటెడ్ గా అయితే ఎక్కువ బజ్ ఉందో దాంట్లో అందులో మోర్ నెంబర్ ఆఫ్ NFOs కొత్త ఫండ్స్ లాంచ్ అవుతున్నాయని, అది కొంచెం భయాన్ని కలిగిస్తుందని బీ కేర్ఫుల్ గాయస్ అని ఫేమస్ ఇన్వెస్టర్ నీల్ పరేఖ్ గారు, పరాగ్ పరేఖ్ సంబంధించి CEO అండ్ చైర్మన్ ఈ స్టేట్మెంట్స్ చేస్తూ ఉండడం నాకు ఏమనిపిస్తుందంటే, ఇప్పటికే ఎక్కువ మంది ఎక్కేసిన బస్, ఓవర్లోడ్ అయిపోయిన బస్ ఒకటి ఉంటది కదా, దాంట్లో ఇంకా ఎక్కద్దు. ప్రాబబుల్లీ ఆ బస్ మీరు అనుకున్నంత ఫాస్ట్ గా వెళ్ళకపోవచ్చు, కొంత స్లో డౌన్ అవ్వచ్చు, కొంత కరెక్ట్ అవ్వచ్చు, కొంత టైం కన్సాలిడేట్ అవ్వచ్చు. సో టూ మచ్ ఎక్స్పెక్టేషన్స్ తో ఆల్రెడీ బాగా రన్ అయిపోతున్న సెక్టార్స్ లో పరిగెత్తి ఎక్కద్దు అనేలా తను చెప్తున్నట్లయితే అనిపిస్తుంది. సో ఏదైనా టూ మచ్ స్ట్రెచ్ అయిపోయింది, ఇక 5-10 years కూడా 20% CAGR తో గ్రో అయితే కానీ ప్రెసెంట్ ఉంటున్న వాల్యుయేషన్స్ మీట్ అవ్వ అనుకుంటున్న సెక్టార్స్, స్టాక్స్ ప్రాబబుల్లీ ఇప్పుడు పెరిగినంత నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో పెరగకపోవచ్చు. కాబట్టి అలాంటి వాటిల్లోంచి ఇంకా ఎక్కువ స్ట్రాంగ్ రిటర్న్స్ ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు డిసప్పాయింట్ అవుతారన్నది తన ఒపీనియన్. ఇలాంటి సందర్భాల్లో లెట్స్ సే మన పోర్ట్ఫోలియోలోనే అంత భారీగా పెరిగిపోయినవి, ప్రెసెంట్ టూ మచ్ ఎక్స్పెన్సివ్ అయి కమింగ్ టైమ్స్ లో అంత గ్రోత్ ఉంటుందా లేదా అనే క్వశ్చన్ మార్క్స్ ఉంటున్న వాటిని రీబ్యాలెన్స్ చేసుకుంటూ ఇంకెక్కడైనా అట్రాక్టివ్ సెక్టర్ రీసెంట్ టైమ్స్ లో ఎక్కువ మార్కెట్ పట్టించుకోక ఎక్కువ ఫాల్ అయి గ్రోత్ ఆర్ రివైవల్ కోసం మ్యాక్రో ఎకనామిక్ డేటా పాయింట్ సపోర్ట్ చేస్తున్న సెక్టార్స్ ఆర్ థీమ్స్ ఎప్పుడైనా కమింగ్ టైమ్స్ లో మనకు అబ్జర్వేషన్ లోకి వస్తూ ఉంటే వీటిలో ఉంటున్న అలొకేషన్ ని వాటిల్లోకి స్లోగా షిఫ్ట్ చేసుకుంటూ పర్సంటేజ్ ఆఫ్ అలొకేషన్, స్టాక్స్ ని మనమే మార్చాల్సిన నీడ్ లేదు, పర్సంటేజ్ ఆఫ్ అలొకేషన్ ద్వారా కూడా మన రిస్క్ ని తగ్గించుకుంటూ ఫ్యూచర్ రిటర్న్స్ రిలేటెడ్ గా బెటర్ అప్రోచ్ ని మనం ఈ రీబ్యాలెన్సింగ్ ద్వారా, పోర్ట్ఫోలియో రీబ్యాలెన్సింగ్ ద్వారా ఫాలో అవ్వచ్చు అన్నది కూడా ఇన్వెస్టర్స్ గమనించాలి. పర్సనలీ నా ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ కూడా ఇన్ మెజారిటీ ఆఫ్ స్టాక్స్ టూ మచ్ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ లోకి వెళ్ళిపోయింటే కంప్లీట్ ఎగ్జిట్ కాకుండా వాటిల్లో అలొకేషన్ తగ్గించి ఆల్రెడీ హోల్డ్ చేస్తున్న వాటిల్లో ఏదైతే బెటర్ గ్రోత్ ఉంటుందని పర్సనల్ ఫీల్ ఉంటుందో, రీసెంట్ టైమ్స్ లో ఉంటున్న మ్యాక్రో ఎకనామిక్ డేటా పాయింట్స్ కానీ, ఇండస్ట్రీ రిలేటెడ్ గా ఉంటున్న టైల్ విన్స్ కానీ, ఈ ఫ్యాక్టర్స్ అన్నిటిని కన్సిడరేషన్ లోకి తీసుకొని పర్సంటేజ్ ఆఫ్ అలొకేషన్ ని మార్చుకుంటూ ఈ సెక్టార్స్ బిట్వీన్ లో మనం ప్లే చేయడం, డైరెక్ట్ స్టాక్స్ లో ఇన్వెస్ట్
ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్న వాళ్ళకి వన్ ఆఫ్ ద ప్రైమ్ స్ట్రాటజీగా పర్సనలీ నేనైతే చూస్తూ ఉంటాను. బట్ ఇది అనుకున్నంత ఈజీ కాదు. టైం టు టైం మార్కెట్ రిలేటెడ్ గా మోర్ డేటా పాయింట్స్ మనం కన్స్యూమ్ చేసుకుంటూ ఎక్కడ ఏం జరుగుతుంది అన్నది పాయింట్ టు పాయింట్ వాచ్ చేస్తున్నప్పుడే ఈ డెసిషన్స్ తీసుకోవడం బ్యాక్ మనకుంటున్న కన్విక్షన్ కి స్ట్రెంగ్త్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ FIS ఒక యాక్టివిటీని గమనిస్తుంటే రీసెంట్ టైమ్స్ లో స్ట్రాంగ్ బులిష్ గా ఉన్నారు కదా, వాళ్ళ పొజిషన్స్ ని అన్వైండ్ చేసుకున్నట్లయితే కనిపిస్తుంది. ఆల్మోస్ట్ 47,000 కాంట్రాక్ట్స్. సో దీంతో నెట్ ఇప్పుడు 3.38 lakh కాంట్రాక్ట్స్ దగ్గరగా ఫ్యూచర్స్ సైడ్ వాళ్ళు లాంగ్ సైడ్ ఉంటున్నారు. ఆల్మోస్ట్ 80% వాళ్ళు నెట్ లాంగ్ సైడ్ వాళ్ళ పొజిషన్స్ అయితే క్యారీ చేస్తూ ఉన్నారు. అండ్ ఇప్పుడే కొంత టైం బ్యాక్ TCS రిజల్ట్స్ వచ్చాయి, దానికి ముందు టాటా ఎలక్సీ నెంబర్స్ వచ్చాయి. దీని రిలేటెడ్ గా ఇంట్రెస్టింగ్ డేటా పాయింట్స్ ఉన్నాయి. సో దట్ IT సెక్టర్ రిలేటెడ్ గా మనకు ఒక ఓవర్ వ్యూ క్రియేట్ అవుతుంది ఏం జరగబోతుంది నెక్స్ట్ అని. అది మనం న్యూస్ టాపిక్స్ లో డిస్కస్ చేసుకుందాం. అండ్ మనం గతంలో మాట్లాడుకుంటున్నట్టు 23,950 ఆ లెవెల్ బిలో వెళ్ళి మార్కెట్ క్లోజ్ అవ్వకుండా పర్సనలీ నేను మార్కెట్ పరంగా కిందకి ఇంకా వెళ్ళిపోతుంది, ట్రెండ్ రివర్సల్ అయిందనే ఒక ఒపీనియన్ నేను పర్సనల్ గా క్రియేట్ చేసుకోను. బికాస్ అలాంటి మ్యాక్రో ఎకనామిక్ డేటా పాయింట్స్ నేను ప్రైస్ యాక్షన్ కంటే కూడా వాటిని ఎక్కువ బిలీవ్ చేస్తాను. బికాస్ ప్రైస్ యాక్షన్ తర్వాత డేటా పాయింట్స్ తర్వాత ఫాలో అవుతుందని అనుకుంటాను. కాబట్టి మ్యాక్రో ఎకనామిక్ డేటా పాయింట్స్ స్టిల్ మార్కెట్స్ కి ఈక్విటీ మార్కెట్స్ కి అగైనెస్ట్ గా లేవు. లెట్స్ సీ కమింగ్ టైమ్స్ లో మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుందని. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉన్న ఎంటైర్ డేటాను అనాలిసిస్ చేస్తూ వీడియోని ఇలా మీ ముందుకు తీసుకొని రావడానికి మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, నిన్నటి వీడియోలోనే చెప్పాను అండ్ ఇవాళ HDFC వాళ్ళు తీసుకుంటున్న ఇంపార్టెంట్ డెసిషన్ తో మీ ముందు ఇంకొకసారి చెప్తున్నాను. టర్మ్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రైజులను అయితే పెంచబోతున్నారు. టర్మ్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా డెసిషన్స్ అయితే తీసుకుంటున్నారు. అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ పరంగా ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనిస్తే HDFC వాళ్ళు HDFC ఎర్గోకి సంబంధించిన ఆప్టిమా సెక్యూర్ అండ్ ఆప్టిమా రీస్టోర్ రిలేటెడ్ గా ప్రైజుల్ని August 2 నుంచి పెంచబోతున్నారని. సో ఎవరెవరైనా వాళ్ళ పాలసీలను రెన్యువల్ August 2 కంటే ముందే చేయించుకున్నా ఆర్ కొత్త పాలసీలు August 2 కన్నా ముందే తీసుకున్నా వాళ్ళకి ప్రైస్ హైక్ అనేది వర్తించదు. ఓల్డ్ ప్రీమియమ్స్ తోనే వాళ్ళ పాలసీలు అనేటివి వాళ్ళు రెన్యువల్ చేసేసుకోవచ్చు. బెటర్ 3 year పాలసీస్ అలా తీసేసుకున్నారనుకోండి, కొంత ఎక్కువ మీరు సేవ్ చేసుకుంటారు. గుర్తుంచుకోండి, ఇప్పుడు నేను HDFC ఎర్గోకి సంబంధించిన హెల్త్ ఇన్సూరెన్స్ గురించి చెప్తున్నాను. కానీ ఇండస్ట్రీలో లీడర్ డెసిషన్స్ తీసుకుంటున్నారంటే, లీడర్ ఇన్ ద సెన్స్ యాజ్ ఎ బ్రాండ్ ప్రెజెన్స్ స్ట్రాంగ్ గా ఉంటున్న వాళ్ళు ప్రైస్ హైక్ తీసుకుంటున్నారంటే ఇతరులు కూడా ఇండస్ట్రీ వైడ్ గా తీసుకుంటారు. సో మీరు ఏ హెల్త్ ఇన్సూరెన్స్ వాడుతున్నా ఆల్రెడీ వాటిని త్వరగా రెన్యువల్ కి తీసుకోండి. ఆర్ తీసుకోవాలని ప్లాన్ చేస్తుంటే మాత్రం యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ప్లాన్ చేసి తీసుకోండి. ఎల్స్ మీరు ఎక్కువ డబ్బులు కడతారు. మీకు ఒక చిన్న డిఫరెన్స్ కొత్త వాళ్ళకి చెప్తున్నాను, చిన్న డిఫరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ కి హెల్త్ ఇన్సూరెన్స్ కి ఏంటంటే, టర్మ్ ఇన్సూరెన్స్ ఇవాళ మీరు ఒకవేళ నెలకి 2,000 పెట్టి నేను తీసుకుంటున్నానని ఫిక్స్ అయి తీసుకున్నారనుకోండి, మీరు ఎంత టైం పీరియడ్ ఎన్ని సంవత్సరాలకి 20-30 సంవత్సరాలకు తీసుకున్నా సరే నెలకి 2,000 కడతారు. 10 సంవత్సరాల తర్వాత నెలకి 2,000 కడతారు. కానీ హెల్త్ ఇన్సూరెన్స్ అలా కాదు. ఇప్పుడు మీరు ఎంత కట్టినా తర్వాత మీ ఏజ్ పెరిగే కొద్దీ మీకుంటున్న ప్రాబ్లమ్స్ ని బట్టి కండిషన్స్ ని బట్టి మీ ప్రీమియం మారుతూ ఉంటుంది. ఇదే మెయిన్ డిఫరెన్స్. హెల్త్ ఇన్సూరెన్స్ అంటే మీకు ఐడియా ఉంటుంది, మనకి ఏదైనా బాగాలేనప్పుడు హాస్పిటల్ కి వెళ్తే హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే హాస్పిటల్ బిల్ లక్షల్లో అయ్యే బిల్ మనం కట్టాల్సిన నీ లేదు. వెరాస్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్న వ్యక్తికి ఏదైనా జరుగుతుంటే వాళ్ళ ఫ్యామిలీకి ₹1 కోటి 2 కోట్ల రూపాయలు ఇక తనకు వస్తున్న ఇన్కమ్ ని బట్టి తన యాన్యువల్ ఇన్కమ్ మల్టిప్లైడ్ బై 25 తన వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో తనకి ఏదైనా జరిగితే తన వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో రూపాయి ట్యాక్స్ లేకుండా వేస్తారు. అండ్ ఇది కూడా మైండ్ లో ఉంచుకోండి. ఇన్కమ్ లేని వాళ్ళకి టర్మ్ ఇన్సూరెన్స్ ఇవ్వరు. గ్రాడ్యుయేషన్ లేని వాళ్ళకి కూడా మెజారిటీ ఆఫ్ టర్మ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇన్సూరెన్స్ ని ఇవ్వవు. అండ్ కొంత వయసు ఎక్కువగా అయిపోతున్నా బాగా సీరియస్ కాంప్లికేషన్స్ ఉంటున్నా కూడా టర్మ్ ఇన్సూరెన్స్ ని రిజెక్ట్ చేస్తారు. అంటే ప్రివిలేజ్డ్ గానే కొంతమందికి మాత్రమే, సాలరీడ్ పీపుల్ ఎవరైతే కొంత యంగ్గా ఉంటారో కొంత హెల్దీగా ఉంటారో, ఎవరెవరికైతే సాలరీ స్లిప్స్ వస్తూ ఈవెన్ బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తుంటారో వాళ్ళకి, కొంత పీపుల్ కే ఇచ్చే టర్మ్ ఇన్సూరెన్స్ కి మీరు ఎలిజిబుల్ అవుతూ ఉంటే గుర్తుంచుకోండి, మెజారిటీ ఆఫ్ పీపుల్ డబ్బులు కట్టిన అది ఇవ్వరు. సో నెగ్లెక్ట్ చేయొద్దు. ఎలా మంచి టర్మ్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి ఆ వీడియోస్ మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను. వాటిని చూస్తే ఒక బెస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఎక్కడికి వెళ్ళి కంపేర్ చేసి బై చేయాలన్న లింక్స్ కూడా డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో ఉంటాయి. అండ్ ప్రాబబ్లీ డిఫెన్స్ స్పేస్ అనేది టూ మచ్ క్రౌడ్ అయిందనేలా ఎందుకు మనకు స్టేట్మెంట్స్ కనిపిస్తున్నాయంటే, మీరు గమనించండి కొన్ని ట్విట్టర్ ప్లాట్ఫామ్స్ లో రిలీజ్ అవుతున్న ఈ డేటా ప్రకారం గ్లోబల్ గా ఉంటున్న డిఫెన్స్ కంపెనీస్, ఇండియాలో ఉంటున్న డిఫెన్స్ కంపెనీస్ వాల్యుయేషన్స్ పరంగా ఎంత ఎక్స్ట్రీమ్ గా ట్రేడ్ అవుతున్నాయి అనేది ప్రైస్ టు సేల్స్ ప్రకారంగా, ప్రైస్ టు ఎర్నింగ్ ప్రకారంగా పైన ఉన్నవన్నీ మీకు గ్లోబల్ గా ఉన్న కంపెనీస్, కింద ఉన్నవన్నీ ఇండియన్ కంపెనీస్. చూడండి ప్రైస్ టు ఎర్నింగ్స్ గ్లోబల్ కంపెనీస్ కి ఎలా ఉన్నాయి, ఇండియన్ కంపెనీస్ కి ఎలా ఉన్నాయి అనేది. నేను డైరెక్ట్ కంపారిజన్ ఎప్పుడు సజెస్ట్ చేయను. ఇప్పుడు బాగా పెరిగిపోయిన కంపెనీ, కొన్ని లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటల్ లో ఉంటున్న కంపెనీకి 1000 కోట్లు 2000 కోట్లు మార్కెట్ క్యాపిటల్ ఉన్న కంపెనీకు ప్రైస్ టు సేల్స్ లో చాలా డిఫరెన్స్ ఉంటుంది. బికాస్ ఈ చిన్న కంపెనీ 3 times 4 times 10 times గ్రో అవ్వగలుగుతుంది ఒకవేళ అది బిగ్ ఇండస్ట్రీ అయితే. అంత పెద్ద ఆల్రెడీ మెచ్యూర్ గా గ్రో అయిపోయిన కంపెనీస్ కి ఆ స్కోప్ ఉండదు. సో గ్లోబల్ గా ఉన్న కంపెనీస్ కి, ఇండియాలో ఉన్న కంపెనీస్ కి డైరెక్ట్ కంపారిజన్ మనం చేయలేం. కానీ రీసెంట్ ఇయర్స్ లోనే ఇండియన్ ఇండస్ట్రీ గ్రో అవడం స్టార్ట్ అయింది. అంతకు ముందు ఇండియాలో డిఫెన్స్ సెక్టర్
సెక్టార్ ని ఎవరు కన్సిడరేషన్ లో కూడా తీసుకోలేదు. ఇన్ఫాక్ట్ అదొక సెక్టార్ ఉంది ఇన్వెస్ట్మెంట్ కానీ మోస్ట్ ఆఫ్ ద ఇన్వెస్టర్స్ కూడా పట్టింపే లేదు. కానీ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ సెక్టార్ ఇప్పుడు బూమింగ్ లో ఉంది. బట్ స్టిల్ డైరెక్ట్ గా ఇలా కంపారిజన్ చేసుకొని మనం వచ్చేయడం కాకుండా చెప్పాను కదా మీకు రీబ్యాలెన్సింగ్ స్ట్రాటజీ, దాన్ని ఫాలో అవడం బెటర్. అండ్ కొత్తగా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నప్పుడు మాత్రం మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అనేది ప్రతి ఒక్క ఇన్వెస్ట్మెంట్ లో మనం చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఎంటర్ అవుతుంటే ఇన్ ద వర్స్ట్ కేస్ కమింగ్ క్వార్టర్స్ లో వాళ్ళ నెంబర్స్ బాగా పోస్ట్ చేయకపోతే ఎంత డ్రా డౌన్ ఉండడానికి ఛాన్స్ ఉంది ఇన్వెస్ట్మెంట్ పరంగా అని. బికాస్ ఇదొక్కటి మీరు క్యాలిక్యులేట్ చేసుకోకుండా అన్నెసరీగా పెద్ద మొత్తంలో డబ్బులతో ఇన్వాల్వ్ అయిపోయారు అనుకోండి, ఆ పర్టికులర్ స్పేస్ ఆ పర్టికులర్ థీమ్ లో ఎక్కువ కాలం ట్రాప్ అయిపోతారు. ఫ్రెండ్స్, నేను టాటా ఎల్ఎక్సీ నెంబర్స్ ని KPIT, టాటా టెక్ అండ్ TCS వీటన్నిటిని కలిపి స్టార్టింగ్ లో IT సెక్టార్ రిలేటెడ్ గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. బికాస్ వీటన్నిటికీ ఇంటర్ కనెక్షన్ ఉంది. లైక్ నెంబర్స్ అంటే రెవెన్యూ, మార్జిన్, ప్రాఫిటబిలిటీ యూజువల్ గా మనం మాట్లాడుకునే టర్మ్స్ కాకుండా ఇక్కడ ఒక డిఫరెంట్ అనాలిసిస్ ని మనం చేయబోతున్నాం. IT స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళు లైక్ KPIT లో కానీ, టాటా టెక్ లో కానీ, టాటా ఎల్ఎక్సీ లో కానీ, TCS లో కానీ, వాట్ నాట్ ఇంక ఇతర IT స్టాక్స్ లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళు అనాలిసిస్ ని కొంత జాగ్రత్తగా గమనించండి. టాటా ఎల్ఎక్సీ వాళ్ళు వాళ్ళ నెంబర్స్ ని పోస్ట్ చేశారు. వాళ్ళ ఓవరాల్ నెంబర్స్ ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటాయి. కాన్స్టెంట్ కరెన్సీ రెవెన్యూ గ్రోత్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 2.4%, ఇయర్ ఆన్ ఇయర్ లో 8.4% దగ్గరగా వీళ్ళు రిపోర్ట్ చేశారు. అండ్ మార్జిన్స్ మనకి ఇంపాక్ట్ అయినట్టు ఎక్స్పెక్టెడ్ కంటే బిలో వచ్చినట్లు కనిపిస్తుంటాయి. కానీ ఒక వన్ ఆఫ్ కారణంగా మార్జిన్స్ ఇంపాక్ట్ అయ్యాయి. అడ్జస్టెడ్ మార్జిన్స్ 26.4% దగ్గరగా నమోదు చేశారు. అండ్ వీళ్ళకి ఎక్కడెక్కడి నుంచి రెవెన్యూస్ వస్తుంటాయి, వీళ్ళ హెడ్ కౌంట్ ఇవన్నీ కూడా పక్కన పెడుతూ ఇది గమనించాల్సింది ఇంపార్టెంట్ గా వీళ్ళకి మోర్ దాన్ 50% దగ్గరగా రెవెన్యూస్ వచ్చే ట్రాన్స్పోర్టేషన్ సెగ్మెంట్ స్ట్రాంగ్ గా ఈసారి గ్రో అయింది. ఇయర్ ఆన్ ఇయర్ లో 20.3%, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 5.3% గ్రో అవుతూ ఉండడం. ట్రాన్స్పోర్టేషన్ అంటే తెలుసు కదా, వెహికల్స్ రిలేటెడ్ గా. ఎందుకు నేను అన్ని IT స్టాక్స్ రిలేటెడ్ గా కలిపి ఇక్కడ నేను పెడుతున్నానని చెప్పాను స్టార్టింగ్ లో అంటే ఈ ట్రాన్స్పోర్టేషన్ సెగ్మెంట్ టాటా ఎల్ఎక్సీ కి వన్ ఆఫ్ ద బిజినెస్, బట్ KPIT కి మెయిన్ బిజినెస్, టాటా టెక్ కి మెయిన్ బిజినెస్. సో ట్రాన్స్పోర్టేషన్ సెగ్మెంట్ టాటా ఎల్ఎక్సీ కి స్ట్రాంగ్ గా గ్రో అయిందంటే ప్రాబబులీ KPIT వాళ్ళు మంచి నెంబర్స్ ని పోస్ట్ చేస్తారనేలా ఒక జస్ట్ అజంప్షన్. ఇట్స్ నాట్ లైక్ ఖచ్చితంగా జరుగుతుందని, యాజ్ అన్ అజంప్షన్ టాటా ఎల్ఎక్సీ నెంబర్స్ ని బట్టి ట్రాన్స్పోర్టేషన్ ఈ వెహికల్స్ రిలేటెడ్ ఉన్న డివిజన్ బాగా గ్రో అయిందంటే టాటా టెక్ అండ్ KPIT రిలేటెడ్ గా పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్ బిల్డ్ చేయొచ్చా. సో ఇందుకు నేను స్టార్టింగ్ లో అన్ని స్టాక్స్ రిలేటెడ్ గా కలిపి కంబైన్ గా ఇక్కడ చెప్తున్నాను. ఇది నేను రిజల్ట్స్ లా ఎండ్ లో పెట్టాను అనుకోండి, ఇది టాటా ఎల్ఎక్సీ నెంబర్స్ ని చెప్తున్నా అనుకోని ఈ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ మిస్ అయిపోతారని స్టార్టింగ్ లో పెడుతున్నాను. నెక్స్ట్ సేమ్ IT స్టాక్స్ లో TCS వాళ్ళు, మనకి లార్జ్ క్యాప్ స్టాక్స్ లో TCS వాళ్ళు ఫస్ట్ నెంబర్స్ ని పోస్ట్ చేశారు ఇవాళ. ఐ థింక్ మార్కెట్ క్లోజ్ అయిన 8 minutes కి 3:38 కి రిజల్ట్స్ అయితే మార్కెట్ లోకి వచ్చాయి. అండ్ యాజ్ ఆఫ్ నౌ నేను చూస్తున్నంత వరకు నెంబర్స్ అయితే బాగున్నాయి. నేను టోటల్ నెంబర్స్ ని చూసాను. సెగ్మెంట్ వైజ్ రెవెన్యూ కానివ్వండి అండ్ కాన్స్టెంట్ కరెన్సీ రెవెన్యూ గ్రోత్ అయితే మార్కెట్ ని సర్ప్రైజ్ చేసింది. ఫర్ ద బెటర్మెంట్ మీకు ఇంకొంత సింపుల్ గా అర్థం కావడానికి, లైక్ ఓన్లీ నేను నెంబర్స్ ని చెప్తే మీకు అర్థం కాదు కదా. సో ఇలా మీరు వీళ్ళు ఎంత నెంబర్స్ ని ఇప్పుడు పోస్ట్ చేస్తున్నారు, క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో గ్రోత్ ఎంత, డిక్లైన్ ఎంత అండ్ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి అనేది ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు. ఓవరాల్ ఎక్స్పెక్టేషన్స్ కంటే ఈసారి వీళ్ళ గ్రోత్ స్ట్రాంగ్ గా ఉంది. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ని కూడా అండర్లైన్ చేయాలనుకుంటున్నాను. వీళ్ళ మార్జిన్స్ దీనికంటే బెటర్ గా ఉండాలి, కానీ వీళ్ళు వేజ్ హైక్ తీసుకున్నారు. వీళ్ళ ఎంప్లాయీస్ రిలేటెడ్ గా సాలరీ హైక్ తీసుకున్నారు. ఐ థింక్ ఓవరాల్ IT కంపెనీస్ లో చాలా తక్కువ IT కంపెనీస్ ఈసారి క్వార్టర్ లో, ఇప్పుడు రిపోర్ట్ అవుతున్న క్వార్టర్ లో వేజ్ హైక్స్ తీసుకున్నాయి. మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఏంటంటే నెక్స్ట్ క్వార్టర్స్ కి పోస్ట్ పోన్ చేశాయి. దాని కారణంగా వన్ టైం ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ డిక్లైన్ అయ్యాయి. నెట్ ప్రాఫిట్ కూడా కొంత డిక్లైన్ అయినట్టు కనిపిస్తుంది క్వార్టర్ అండ్ క్వార్టర్ బేసిస్ లో. బట్ దట్స్ నాట్ ట్రూ. వేజ్ హైక్ ఉంది కాబట్టి మీరు గమనించండి, క్వార్టర్ అండ్ క్వార్టర్ కంపారిజన్ లో డిక్లైన్ అయి ఉంటుంది, కానీ ఎక్స్పెక్టేషన్ 12,000 crores దగ్గరగా ఉంటుందని, దానికంటే బెటర్ గానే పోస్ట్ చేశారు వాళ్ళు. ఎందుకు ఎక్స్పెక్టేషన్ లోయర్ సైడ్ ఉందంటే వీళ్ళు వేజ్ హైక్ తీసుకుంటారని మార్కెట్ ముందుగానే తెలుసు కాబట్టి. అండ్ వీళ్ళు 10 rupees పర్ షేర్ డివిడెండ్ ని కూడా ప్రకటించారు. అండ్ దానికి రికార్డ్ డేట్ July 20. ఆ పాయింట్ లో ఎవరి డిమాట్ అకౌంట్ లో TCS షేర్స్ ఉంటాయి వాళ్ళకి పర్ షేర్ 10 rupees డివిడెండ్ వస్తుంది. అవుట్ అండ్ అవుట్ ఈ టాటా కంపెనీస్ నుంచి వచ్చిన IT నెంబర్స్, ఒక పక్క టాటా ఎల్ఎక్సీ, ఒక పక్క TCS, IT స్టాక్స్ పరంగా ఇక బెటర్ క్వార్టర్స్ ఉంటాయని ఎక్స్పెక్టేషన్స్ అయితే పాజిటివ్ గా బిల్డ్ చేస్తాయి. పర్సనలీ నాకైతే ఎక్స్పెక్టెడ్ కంటే బెటర్ గానే బోత్ TCS అండ్ టాటా ఎల్ఎక్సీ నెంబర్స్ కనిపిస్తున్నాయి. మరి అంత బెటర్ గా ఉన్నప్పుడు టాటా ఎల్ఎక్సీ పెరగాలి, కానీ ఎందుకు పడింది? వాల్యుయేషన్స్ 48 times దగ్గరగా టాటా ఎల్ఎక్సీ వాల్యుయేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఇంకొకటి, యాజ్ ఏ IT ఇండెక్స్ రీసెంట్ టైమ్స్ లో ఇండెక్స్ 14% పెరిగిపోయింది. ఈసారి క్వార్టర్ లో మంచి నెంబర్స్ ఉంటాయని. సో కాబట్టి ప్రాబబులీ మంచి నెంబర్స్ అన్ని కూడా వస్తాయనేలా మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ ఆల్రెడీ బిల్డ్ అయి ఉండొచ్చు. మరి అంత బిల్డ్ అయిపోయినప్పుడు పాజిటివిటీ అంతా ఉంటున్నప్పుడు మనం ఇలా మాట్లాడుకోవడంలో వాల్యూ ఉంది. మంచి నెంబర్స్ వచ్చిన
స్టాక్ పెరగకపోతే అంటే అట్లీస్ట్ కమింగ్ టైమ్స్ లో స్టాక్ రిలేటెడ్ గా నెంబర్స్ వీక్నెస్ కారణంగా ఫాల్ అయిందని మనం అనుకోవాల్సిన నీడ్ లేదు కదా. సో ఆన్ క్లోజింగ్ నోట్ ఐటీ సెక్టర్ స్టార్టింగ్ అయితే స్ట్రాంగ్ గానే ఉంది. లెట్స్ సీ నెక్స్ట్ హెచ్సిఎల్ టెక్నాలజీస్ వాళ్ళు, ఇన్ఫోసిస్ వాళ్ళు, టెక్ మహీంద్రా వాళ్ళు వీళ్ళు కూడా పోస్ట్ చేస్తారు. అవి కూడా ఎక్స్పెక్టెడ్ కంటే బెటర్ గా ఉంటాయి. ప్రాబబుల్లీ ఐటీ సెక్టర్ నెంబర్స్ పరంగా వీక్నెస్ లో వెళ్తుంది, గైడెన్స్ పరంగా వీక్ గా ఉంటుంది అన్న ఒక సెంటిమెంట్ నుంచి బయటకు వస్తున్నట్టు. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ షాల్బీ హాస్పిటల్స్ గురించి మాట్లాడుకోవాలి. ఒక ఇంట్రెస్టింగ్ బిజినెస్ అప్డేట్ అయితే కనిపిస్తుంది. ముంబైకి సంబంధించిన ఆశా పరేఖ్ హాస్పిటల్ ని వీళ్ళు 30 year లీజ్ కి తీసుకుంటున్నట్టు, ఇలా తీసుకున్న తర్వాత 175 న్యూ బెడ్స్ తో ఒక న్యూ హెల్త్ కేర్ ఫెసిలిటీని కన్స్ట్రక్ట్ చేయబోతున్నట్లు అప్డేట్ అయితే చేశారు. ఫ్రెండ్స్, ఈ ఆశా పరేఖ్ హాస్పిటల్ అనేది ముంబైలో ఒక ప్రైమ్ ఏరియాలో లొకేట్ అయింది. వీళ్ళేమో హాస్పిటల్ కొనేయట్లేదు, ఆ పేరు అలానే ఉంటుంది, ఓనర్షిప్ కూడా అలానే ఉంటుంది పాత ఓనర్స్ దగ్గరే. బట్ ఈ హాస్పిటల్ ని షాల్బీ వాళ్ళు నెక్స్ట్ 30 years కి లీజ్ కి తీసుకున్నట్టు, దానిపై అడిషనల్ గా డబ్బులు ఖర్చు పెట్టి అక్కడ ఒక హెల్త్ కేర్ ఫెసిలిటీలా 175 బెడ్స్ తో కొత్త ఫెసిలిటీని ఎస్టాబ్లిష్ చేసి ఇండియాలోనే ద ఫైనెస్ట్ ఆర్థోపెడిక్ ఇన్స్టిట్యూషన్ గా దాన్ని మార్చాలనుకుంటున్నట్లు షాల్బీ వాళ్ళు అప్డేట్ చేస్తుండడం బిజినెస్ పరంగా అది పాజిటివ్ గా ఉంటుంది. కాబట్టి ప్రైమ్ లొకేషన్ లో ఉన్నదాన్ని 30 years లీజ్ కి, అది కూడా అక్కడ నెంబర్ ఆఫ్ బెడ్స్ ని పెంచుకుంటూ బిజినెస్ పెంచుకుంటారనేలా ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేశారు. నెక్స్ట్ ఎస్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. 2 ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. ఎస్ బ్యాంక్ లో $5 billion దగ్గరగా వాటాని సెల్ చేయడానికి ఎస్ బ్యాంక్ వాళ్ళు ప్రయత్నిస్తున్నారని, అండ్ అందులో వాటాని కొనడానికి ఫస్ట్ అబుదాబి బ్యాంక్ వాళ్ళు కూడా ఇంట్రెస్టెడ్ గా ఉన్నారని అప్డేట్స్ అయితే కనిపించాయి కదా. అప్డేట్స్ కాదులేండి, స్పెక్యులేషన్స్. మరి ఆ స్పెక్యులేషన్స్ వచ్చినప్పుడు అవతల వాళ్ళని కూడా వెళ్ళి అడుగుతారు కదా, ఏంటి మీరు ఎస్ బ్యాంక్ లో వాటాని కొనాలనుకుంటున్నారని. అలా అడిగితే ఫస్ట్ అబుదాబి బ్యాంక్ వాళ్ళు మాత్రం మేము ఎటువంటి ఎస్ బ్యాంక్ వాటాని కొనాలనుకోవట్లేదు, మేము ఎవాల్యుయేట్ చేయట్లేదు, ఎస్ బ్యాంక్ లో వాటాని కొనాలా లేదా అని చూడట్లేదు అనేలా వాళ్ళైతే ఇది రిజెక్ట్ అయితే చేశారు. మరి ఎందుకు స్టాక్ పెరిగింది వాళ్ళ రీజన్ ఇది. మూడీస్ వాళ్ళు ఎస్ బ్యాంక్ రిలేటెడ్ గా అవుట్లుక్ ని స్టేబుల్ ప్రీవియస్ గా ఇచ్చారు, దాన్ని పాజిటివ్ గా అప్గ్రేడ్ చేశారు. రేటింగ్ ఏమో అలానే ఉంచారు, సేమ్ రేటింగ్ BA3 అనుకుంటా, సేమ్ రేటింగ్ మెయింటైన్ చేశారు. కానీ అవుట్లుక్ ని మాత్రం స్టేబుల్ నుంచి పాజిటివ్ కి తీసుకురావడం. అండ్ నాకు తెలిసినంత వరకు ఏ ఫైనాన్షియల్ ఎంటిటీకి కూడా ఇస్తున్న రేటింగ్ ఇలా మేము రేటింగ్ అప్గ్రేడ్ చేసాం, డౌన్ గ్రేడ్ చేసాం అని చెప్పేస్తారు కరెక్టే. బట్ దాని తర్వాత నెక్స్ట్ 12 to 18 months లో మేము మా రేటింగ్ ని డౌన్ గ్రేడ్ చేయమనేలా ఫస్ట్ టైం అయితే నేను స్టేట్మెంట్ మూడీస్ వాళ్ళ దగ్గర నుంచి అయితే వింటున్నాను. సో ఎస్ బ్యాంక్ రిలేటెడ్ గా ఫండమెంటల్స్ ఇంప్రూవ్ అవుతున్నాయని, డిపాజిట్స్ లెండింగ్ గ్రోత్ స్ట్రాంగ్ గా ఉందని, కమింగ్ టైమ్స్ లో ఇంకా గ్రో అవుతుంటే రేటింగ్ ని కూడా ఇంప్రూవ్ చేస్తామని. బట్ ఇన్ ద వర్స్ట్ కేస్ 12 to 18 months వరకు మేము రేటింగ్ ని డౌన్ గ్రేడ్ చేయమనేలా, ఇది ఒక గ్యారంటీ, మీరు ఈ ప్రొడక్ట్ కొనండి, లో పోతే మేము మళ్ళీ మీకు రిపేర్ చేస్తాం అంటారు కదా కంపెనీస్. అలా మేము అవుట్లుక్ ని అయితే పెంచుతున్నాం, బట్ గుర్తుంచుకోండి నెక్స్ట్ 12 to 18 months లో అవుట్లుక్ ని మేము డౌన్ గ్రేడ్ చేయమనేలా ఒక గ్యారంటీలా మూడీస్ వాళ్ళు ఎస్ బ్యాంక్ రిలేటెడ్ గా స్టేట్మెంట్స్ చేస్తూ ఉండడం. ఇవాళ ఆల్మోస్ట్ ఒక 5-6% దగ్గరగా పెరిగి ఓవరాల్ 3% దగ్గరగా స్టాక్ ఎండ్ అయింది. ఇవాళ రైమండ్ స్టాక్ 36% ఫాల్ అయింది గతంతో పోలిస్తే అనేలా మీకు డేటా కనిపిస్తూ ఉంటుంది కదా. బట్ అది నిజం కాదు, వీళ్ళ లైఫ్ స్టైల్ బిజినెస్ డీమర్జర్ కారణంగానే ఇవాళ స్టాక్ అయితే ఫాల్ అయింది. ఎవరెవరైతే నిన్నటి లోపు రైమండ్ రిలేటెడ్ గా 5 స్టాక్స్ ని హోల్డ్ చేస్తూ ఉంటారో, కమింగ్ టైమ్స్ లో ఐ థింక్ ఆగస్ట్ ఎండ్ లో కానీ సెప్టెంబర్ స్టార్టింగ్ లో కానీ మార్కెట్ లోకి వచ్చి లిస్ట్ అయ్యే లైఫ్ స్టైల్ బిజినెస్ రిలేటెడ్ గా 4 స్టాక్స్ మీకు అలాట్ చేస్తారు. సో ఎవరెవరైతే రైమండ్ లో 5 స్టాక్స్ ని ఆల్రెడీ హోల్డ్ చేస్తూ ఉంటారు నిన్నటి వరకు, వాళ్ళకి కమింగ్ టైమ్స్ లో ఆగస్ట్ ఎండింగ్ లో కానీ సెప్టెంబర్ స్టార్టింగ్ లో కానీ వచ్చి లిస్ట్ అయ్యే లైఫ్ స్టైల్ బిజినెస్ లో 4 స్టాక్స్ ని అలాట్ చేస్తారు. అదేంటి రీసెంట్ టైమ్స్ లో రియల్ ఎస్టేట్ బిజినెస్ పరంగా కదా డీమర్జర్ ని అప్రూవ్ చేశారు, ఇప్పుడు ఏంటి లైఫ్ స్టైల్ బిజినెస్ ని డీమర్జ్ చేశారు అంటే, రైమండ్ రిలేటెడ్ గా 3 బిజినెస్ లు ఉన్నాయి. రైమండ్ ఇంజనీరింగ్, రైమండ్ లైఫ్ స్టైల్, రైమండ్ రియల్ ఎస్టేట్. రైమండ్ రియల్ ఎస్టేట్ పరంగా రీసెంట్ గానే వీళ్ళు డీమర్జ్ చేసి లిస్ట్ చేస్తామని చెప్పారు. ఇదంతా జరగడానికి నెక్స్ట్ 12 to 15 months దగ్గరగా పడుతుంది. బట్ ఈ లైఫ్ స్టైల్ బిజినెస్ ఎప్పుడో యాక్సెప్ట్ చేశారు డీమర్జ్ చేసేద్దామని. కాబట్టి ఫస్ట్ అయితే లైఫ్ స్టైల్ బిజినెస్ డీమర్జ్ అయిపోయింది, ఆగస్ట్ కానీ సెప్టెంబర్ కానీ మార్కెట్ లో లిస్ట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ 12 to 15 months లో రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా డీమర్జ్ అయిపోతుంది, అది కూడా మార్కెట్ లోకి వచ్చి నెక్స్ట్ 1.5 year లో లిస్ట్ అవుతుంది. ఆ తర్వాత నుంచి మనకి 3 రైమండ్ స్టాక్స్ లు మార్కెట్ లో ఉంటున్నట్టు. అండ్ వీటి రిలేటెడ్ గా వాల్యుయేషన్స్, SOTP మెథడ్స్ ప్రకారం ఫెయిర్ వాల్యూ ఎంత ఒక్కొక్క స్టాక్ అన్నది ఇక్కడ మీరు స్క్రీన్ పైన బాటమ్ లో ఒక్కొక్క బిజినెస్ కి మార్కెట్ ఎంత వాల్యూ చేస్తుంది అన్నది కూడా ఇక్కడ మీరు గమనించవచ్చు. ఫ్రెండ్స్, ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, జాగ్రత్తగా గమనించండి. జెఫ్రీస్ వాళ్ళు రిలయన్స్ జియో రిలేటెడ్ గా IPO ప్లాన్స్ ఉన్నాయనేలా మార్కెట్ లో అప్డేట్స్ ఉన్నాయి కదా, దీని రిలేటెడ్ గా ఒక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ అయితే రిలీజ్ చేశారు. సింపుల్ గా చెప్తాను, ఈ ఎంటైర్ ఆర్టికల్ లో కొంత డేటానే ఉంది, బట్ జెఫ్రీస్ వాళ్ళ నోట్ లో క్లియర్ గా దాని గురించి మెన్షన్ చేస్తున్న దాని ప్రకారం జియో IPO 2025 లో మార్కెట్ లోకి వస్తుందని చెప్తున్నారు. 2 సినారియోస్ ఉంటాయని చెప్తున్నారు. ఒకటి, జియోని ఒక లిస్టెడ్ సబ్సిడరీగా మార్కెట్ లోకి తీసుకురావడం, లైక్ ఒక IPOలా, అప్పుడు షేర్ హోల్డర్స్ కి IPO లో పార్టిసిపేట్ చేసుకునేందుకు వెసులుబాటుని కల్పిస్తారు. 4% 5% లేకపోతే 10% వాటాని IPO లోకి పెట్టి మార్కెట్ లోకి తీసుకొచ్చారనుకోండి, రిమైనింగ్ వాటాలో మెజారిటీ ఆఫ్ పోర్షన్ వాటా రిలయన్స్ దగ్గర కదా ఉంటది. లెట్స్ సే
యూఎస్ఏ కమింగ్ టైమ్స్ లో అలా ఐపీఓగా తీసుకొచ్చి మార్కెట్ లో లిస్ట్ చేస్తే జియో ఒక 1000 రూపీస్ లో ట్రేడ్ అవుతుంది అనుకోండి, దెన్ దాని రిలేటెడ్ గా వాల్యుయేషన్ పారామీటర్ అనేది రిలయన్స్ ఇండస్ట్రీస్ లో కంప్లీట్ గా రిఫ్లెక్ట్ అవుతుందా? అవ్వదు కదా. ఎందుకంటే జియో అనేది ఇప్పుడు లిస్టెడ్ సబ్సిడరీ అండ్ రిలయన్స్ అనేది హోల్డింగ్ కంపెనీ. హోల్డింగ్ కంపెనీస్ కి డిస్కౌంట్ లో ట్రేడ్ అవుతూ ఉంటాయి కదా వాల్యుయేషన్స్ ప్రకారం. సో అలా ఒకవేళ ఐపీఓగా తీసుకొచ్చి మార్కెట్ లో లిస్ట్ చేస్తే లిస్టెడ్ సబ్సిడరీగా పెట్టుకొని మెజారిటీ వాటాని రిలయన్స్ దగ్గర పెట్టుకుంటే రిలయన్స్ కి జియో రిలేటెడ్ గా కంట్రోల్ అయితే స్ట్రాంగ్ గా ఉంటుంది. కానీ హోల్డింగ్ కంపెనీ డిస్కౌంట్ కారణంగా స్టాక్ పెద్దగా అప్రిషియేట్ అవ్వదు. 3300 ఇన్ ద లోయెస్ట్ కేస్, బెస్ట్ కేస్ 3500 వరకు వెళ్తుందని. బట్ ఒకవేళ స్పిన్ ఆఫ్ చేస్తే అంటే రిలయన్స్ లో నుంచి బిజినెస్ ని కంప్లీట్ గా పక్కకు తెస్తే, రీసెంట్ టైమ్స్ లో జియో ఫైనాన్షియల్స్ ని తీసుకొచ్చారు కదా, కంట్రోల్ ని బాగా తగ్గించేసుకుంటే ఆల్మోస్ట్ 30% దగ్గరగా కంట్రోల్ తెచ్చేసుకుంటూ బిజినెస్ ని పక్కకి తీసుకొని మార్కెట్ లోకి తీసుకొస్తే అది ఐపీఓగా రాదు. రిలయన్స్ జియో ఫైనాన్షియల్స్ ఐపీఓగా వచ్చిందా మార్కెట్ లోకి? కాదు కదా. స్పిన్ ఆఫ్ చేశారు, బయటికి తీసుకొచ్చారు. ఆ బిజినెస్ ని బయటికి తీసుకొచ్చి మార్కెట్ లో లిస్ట్ చేశారు. అప్పుడు ఏం జరుగుతుంది? రిలయన్స్ లో సో అండ్ సో షేర్స్ హోల్డ్ చేస్తున్న వాళ్ళకి సో అండ్ సో షేర్స్, జియోకి సంబంధించిన షేర్స్ మార్కెట్ లో లిస్ట్ అయ్యాక అలాట్ అవుతాయని చెప్తారు. లైక్ రేమండ్ ఐపీఓగా వస్తుందా లైఫ్ స్టైల్ బిజినెస్? కాదు. బిజినెస్ డీమర్జ్ అవుతుంది, స్పిన్ ఆఫ్ అవుతుంది. ఇలా కానీ తీసుకొస్తే అప్పుడు వాల్యూ అన్లాకింగ్ స్ట్రాంగ్ గా ఉంటుందని, మైనారిటీ షేర్ హోల్డర్స్ కి ఈవెన్ రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా స్ట్రాంగ్ వాల్యుయేషన్ ఫ్యాక్టర్ అప్లై అవుతుందని, ఇన్ ద బెస్ట్ కేస్ 3600 వరకు కూడా ఈ వాల్యుయేషన్ కంఫర్ట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ కి ఉంటుందని ఇలా అప్డేట్స్ అయితే చెప్తున్నారు. సో కమింగ్ టైమ్స్ లో జియో రిలేటెడ్ గా ఐపీఓ ఇంపాక్ట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ మీద ఎలా ఉంటుందని మనకు అర్థం కావాలంటే, వాళ్ళు లిస్టెడ్ సబ్సిడరీగా ఐపీఓగా తీసుకురావాలనుకుంటున్నారా, ఆర్ డీమర్జ్ చేసి రీసెంట్ టైమ్స్ లో జియో ఫైనాన్షియల్స్ ని తీసుకొచ్చినట్టు డీమర్జ్ చేసి స్పిన్ ఆఫ్ చేసి మార్కెట్ లో లిస్ట్ చేయాలనుకుంటున్నారా? ఐపీఓ అయితే అంత వాల్యూ అన్లాకింగ్ ఏం రిలయన్స్ ఇండస్ట్రీస్ లో స్ట్రాంగ్ గా కనిపించదు. స్టార్టింగ్ లో బజ్ లో రియాక్ట్ అయినా తర్వాత కూలింగ్ ఉంటది. బట్ డీమర్జ్ చేస్తున్నారంటే మాత్రం, స్పిన్ ఆఫ్ చేస్తున్నారంటే మాత్రం అది స్ట్రాంగ్ ఇంపాక్ట్ అనేలా జెఫరీస్ వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. ఫ్రెండ్స్, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి హోమ్ అఫైర్స్ అండర్ లో పనిచేసే సైబర్ దోస్తు వాళ్ళు మొబైల్ వాడుతున్న వాళ్ళకి 2 ఇంపార్టెంట్ స్కామ్స్ రిలేటెడ్ గా అలర్ట్ నైతే ఇస్తున్నారు. ఒకటి, మీకు ఏ ప్రమేయం లేకపోతున్నా మీ మీద ఈ చలాన్ పడిందని, సో అండ్ సో ఈ చలాన్ వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు పే చేయకపోతే మీ వెహికల్ రిలేటెడ్ గా యాక్షన్ తీసుకుంటారనేలా మీకు ఏదైనా లింక్స్ వస్తూ ఉంటే గుర్తుంచుకోండి. ఈ challan.parivahan.gov.in అనే ఒక వెబ్సైట్ ని ఎవరు పట్టించుకోరు కదా, ఎవరికి గుర్తుండదు కదా. దాన్ని ఈ చలాన్ పరివాహన్.in లా వేరొక ఫేక్ వెబ్సైట్ ద్వారా పేమెంట్స్ ని, డేటాని హ్యాకర్స్ తీసుకుంటున్నారనేలా, మీకు అలా వస్తున్న ఈ చలాన్ స్కామ్ మెసేజెస్ ని అవాయిడ్ చేయండి అనేలా కేంద్ర ప్రభుత్వం వాళ్ళు చెప్తున్నారు. అలాగే మీరు ఐఫోన్ యూజర్స్ అవుతూ ఉంటే, ఇది ఐఫోన్ యూజర్స్ కి ఎక్కువ వస్తుందని చెప్తున్నారు. ఐఫోన్ యూజర్ అవుతూ ఉంటే మీకు ఒక కొరియర్ అనేది రావాల్సిందని, కానీ ప్రాపర్ అడ్రస్ లేకపోవడం కారణంగా కొరియర్ రావట్లేదని, కాబట్టి కింద ఇస్తున్న లింక్ ని క్లిక్ చేసి మీ డీటెయిల్స్, కంప్లీట్ డీటెయిల్స్ అప్డేట్ చేయాల్సిందిగా. మీకు మెసేజెస్ వస్తున్నాయని, కానీ అవి అవాస్తవం, అవి హ్యాకర్స్ పంపిస్తున్నవని, ఆ మెసేజెస్ కి రెస్పాండ్ అయ్యి మీ విలువైన ఇన్ఫర్మేషన్ ని ఫిల్ చేయొద్దనేలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ అయితే షేర్ చేస్తున్నారు. నెక్స్ట్ హెచ్పిఎల్ ఎలక్ట్రిక్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 2100 crore విలువ చేసే ఆర్డర్ లభించిందని ఫ్రమ్ వాళ్ళ రెగ్యులర్ కస్టమర్స్ దగ్గర నుంచి ఫర్ స్మార్ట్ మీటర్స్ లభించిందని ఎలా అప్డేట్స్ అయితే చేస్తున్నారు. కంపెనీ మార్కెట్ క్యాపిటల్ 3400 crores అరౌండ్ ఉండేది. వాళ్ళకి 2000 crore అబోవ్ ఆర్డర్ అండ్ స్టాక్ ఇవాళ 20% అప్పర్ సర్క్యూట్ లో క్లోజ్ అయింది. నెక్స్ట్ ఇథనాల్ బ్లెండింగ్ రిలేటెడ్ గా గవర్నమెంట్ సైడ్ నుంచి 20% టార్గెట్ అచీవ్ అవుతారు నెక్స్ట్ ఇయర్ లోపు అంటూ ఉండడం ఇవాళ మోస్ట్ ఆఫ్ ద షుగర్ స్టాక్స్ లోను అండ్ ఈవెన్ ప్రాజ్ లో కూడా పాజిటివిటీ అయితే కనిపించింది. నెక్స్ట్ జిఎంఆర్ పవర్ అండ్ అర్బన్ ఇన్ఫ్రా గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ రిలేటెడ్ గా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే కనిపిస్తుంది, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. వీళ్ళు చాలా టైం బ్యాక్ డబ్బుల్ని కువైట్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ దగ్గర నుంచి ఎఫ్సిసిబి డెట్ రూట్ లో రైజ్ చేసుకున్నారు. ఎఫ్సిసిబి అంటే ఫారెన్ కరెన్సీ కన్వర్టబుల్ బాండ్స్. సో దీని ద్వారా $275 million దగ్గరగా డబ్బుల్ని అయితే రైజ్ చేశారు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ కువైట్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ వాళ్ళు వాళ్ళకి సంబంధించిన డెట్ ఆరా ఎఫ్సిసిబి ని ఇద్దరికి ట్రాన్స్ఫర్ చేశారు, సినర్జీ ఇండస్ట్రియల్స్ అండ్ గ్రామ్ లిమిటెడ్. ఇప్పుడు వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారంటే, మేము ఇచ్చిన మాకు డబ్బులు వద్దు, ఇన్ఫాక్ట్ దానికి సంబంధించిన వడ్డీ కూడా వద్దు, ఆ మొత్తం అవుట్ స్టాండింగ్ వడ్డీని కూడా మేము వేవ్ ఆఫ్ చేసేస్తాం, మాకు సంబంధించిన ఈ బాండ్స్ ని ఈక్విటీలోకి మార్చుకుంటాం అనేలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉండడం అది జిఎంఆర్ పవర్ కి మంచిదే. యాజ్ అ పార్ట్ ఆఫ్ దేర్ బ్యాలెన్స్ షీట్ స్ట్రెంథెన్ అవుతుంది. అండ్ రెండోది గుడ్ వాల్యుయేషన్స్ లో స్టాక్ రిలేటెడ్ గా ఈక్విటీ తీసుకోవడానికి ఇంట్రెస్టెడ్ గా ఉన్నారంటే కమింగ్ టైమ్స్ లో గ్రోత్ ప్రాస్పెక్ట్ స్ట్రాంగ్ గా ఉంటేనే ఈ డెసిషన్ తీసుకుంటారని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తూ స్టాక్ ఇవాళ ఇలా గెయిన్ అయింది. నెక్స్ట్ డేటా ప్యాటర్న్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి న్యూ రాడార్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఫ్రమ్ డిఆర్డిఓ దగ్గర నుంచి లభించిందని, వెపన్ సిస్టమ్స్ అండ్ రాడార్స్ రిలేటెడ్
రిలేటెడ్ గా వీళ్ళకి ప్రాజెక్ట్ వచ్చిందనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ ఇవాళ మీరు మోస్ట్ ఆఫ్ ద ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ కంపెనీస్ ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా, సిలాన్ ఇవాళ మీరు గమనిస్తే స్ట్రాంగ్ గా మూవ్ అయ్యాయి కదా. దీని బ్యాక్ కేంద్ర ప్రభుత్వం నుంచి ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ కంపెనీస్ రిలేటెడ్ గా బెనిఫిట్స్ రాబోతున్నాయని ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. మన కేంద్ర పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ మినిస్టర్ పూరి గారి ఇవాళ ట్విట్టర్ ఖాతాని మీరు గమనిస్తే తన రిలేటెడ్ గా ఇవాళ ట్విట్టర్ ఖాతాలో ఆఫ్టర్నూన్ 1:30 అరౌండ్ చేసిన ట్వీట్స్ ని మనం జాగ్రత్తగా గమనిస్తే ఇండియన్ ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ రిలేటెడ్ గా పాజిటివ్ కామెంట్స్ చేస్తూ బై 2030 $100 బిలియన్ ఆపర్చునిటీ ఈ ఇండస్ట్రీలో క్రియేట్ అవుతుందనేలా అండ్ ఫర్దర్ గా గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా ఈ ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ రిలేటెడ్ గా రిఫార్మ్స్ తీసుకొచ్చి సెగ్మెంట్ ని గ్రో చేసుకుంటారు స్ట్రాంగ్ గా అనేలా పాజిటివ్ గా కామెంట్స్ చేస్తూ ఉండడం ఈ ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ రిలేటెడ్ గా ఇవాళ ఈ స్టాక్స్ లో మనకి బజ్ అయితే నెలకొంది. నెక్స్ట్ మార్కెట్ లో ఆఫ్టర్నూన్ నుంచి హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్టాక్ పెరిగింది అండ్ ప్యారలల్ గా ఆఫ్టర్నూన్ పాయింట్ లోనే ఈ అప్డేట్ కూడా మార్కెట్ లోకి ఫ్లో అవుతుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు క్రెడిట్ ఫండ్స్ తో డిస్కషన్స్ లో ఉన్నారని, వీళ్ళకి సంబంధించిన హెచ్డిబి ఫైనాన్షియల్ ఉంది కదా, బజాజ్ ఫైనాన్స్ లాంటి బిజినెస్ చేసే కంపెనీ, దాంట్లో 20% దగ్గరగా వాటాని అమ్మడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నారని ఆల్మోస్ట్ ఒక 5 ఫండ్స్ తో డిస్కషన్ లో ఉన్నారంటున్నారు. ఒక్కొక్క ఫండ్ 4 to 7% వాటా అనుకునేందుకు ఇంట్రెస్టెడ్ గా ఉందని, టోటల్ గా 20% వాటా హెచ్డిబి ఫైనాన్షియల్స్ లో అమ్మడానికి హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు ప్రయత్నిస్తున్నారనేలా ఇది అఫీషియల్ అప్డేట్ కాదు, సోర్సెస్ నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ అంటూ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో డేటా అయితే పబ్లిష్ అయింది. నెక్స్ట్ గోల్డియామ్ ఇంటర్నేషనల్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 60 crores విలువ చేసే ఒక ఎక్స్పోర్ట్ ఆర్డర్ ల్యాబ్ గ్రోన్ డైమండ్ స్టడెడ్ జ్యువెలరీ రిలేటెడ్ గా వాటి మ్యానుఫాక్చరింగ్ పరంగా లభించిందని, ఇది ఆన్ బిఫోర్ October 30, 2024 వీళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తారనేలా గోల్డియామ్ ఇంటర్నేషనల్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఆర్వీఎన్ఎల్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 138 crores విలువ చేసే ఆర్డర్ సెంట్రల్ రైల్వేస్ నుంచి లభించిందని వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ బిఎస్సి గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ జూన్ డేటా స్ట్రాంగ్ గా వీళ్ళు పోస్ట్ చేస్తున్నారు. ఏడిటిఓ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఏడిటిఓ అంటే యావరేజ్ డైలీ టర్న్ ఓవర్. ఇది ఓవరాల్ మంత్ ఆన్ మంత్ కంపారిజన్ లో 15% అండ్ ఇయర్ ఆన్ ఇయర్ లో అయితే 92% గ్రో అవుతూ ఎఫ్ఎన్ఓ పరంగా కూడా క్యాష్ పరంగా కూడా బోత్ సెగ్మెంట్స్ లోను స్ట్రాంగ్ గ్రోత్ బిఎస్సి వాళ్ళు రిపోర్ట్ చేస్తుండడం స్టాక్ ఇవాళ ఆఫ్టర్ ఈ డేటా గెయిన్ అయింది. నెక్స్ట్ షిప్పింగ్ కంపెనీస్ రిలేటెడ్ గా మార్కెట్ లో ఇవాళ బజ్ అయితే నెలకొంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షిప్పింగ్ ఇండస్ట్రీని బూస్ట్ చేయడానికి స్టెప్స్ ని తీసుకురాబోతుందనేలా సోర్సెస్ దగ్గర నుంచి వస్తున్న స్పెక్యులేషన్ తో పాటు జీఈ షిప్పింగ్ వాళ్ళు చేస్తున్న అప్డేట్ ఇండియన్ షిప్పింగ్ మార్కెట్ రిలేటెడ్ గా ఎనానమస్ గ్రోత్ కి ఆపర్చునిటీ ఉందని, కేవలం ప్రెసెంట్ 1% మార్కెట్ షేర్ తోనే ఈ ఇండస్ట్రీ ఉందని, స్ట్రాంగ్ గ్రోత్ కి పాసిబిలిటీ ఉందని, వీళ్ళ బిజినెస్ పరంగా కూడా జీఈ షిప్పింగ్ పరంగా కూడా పాజిటివ్ కామెంట్స్ కంపెనీ దగ్గర నుంచి వినిపిస్తూ ఉండడం ఈ పర్టికులర్ స్టాక్ పరంగాను. అండ్ షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పరంగా కూడా యూనియన్ మినిస్ట్రీ వాళ్ళు జాయింట్ వెంచర్ ని షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఉంటాయి కదా, లైక్ హెచ్పిసిఎల్, బిపిసిఎల్, ఐఓసి, ఈ రెండింటిని ఇలా టైఅప్ చేసి లార్జ్ ఆయిల్ ట్యాంకర్స్ మ్యానుఫాక్చరింగ్ చేయడానికి ఒక జాయింట్ వెంచర్ ఫార్మ్ చేయాలనేలా గవర్నమెంట్ ప్లాన్ చేస్తుందని ఈ అప్డేట్స్. షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళకి కూడా గుడ్ బిజినెస్ ఫ్రమ్ ఈ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఈ జాయింట్ వెంచర్ ద్వారా ఫామ్ అవుతుందని మార్కెట్ లో ఉంటున్న ఎస్టిమేట్స్ కూడా ఈ షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా స్టాక్ ని వాళ్ళు ఇలా మూవ్ చేశాయి. నెక్స్ట్ నిఫ్టీ లాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 24,270 బిలో 24,220 అండ్ అప్ సైడ్ రెసిస్టెన్స్ ప్రెసెంట్ ఉన్న ఈ లెవెల్ ఇవాళ రెసిస్టెన్స్ ఫేస్ చేసిన లెవెల్ కానీ క్రాస్ అయితే 24,430 ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హై దగ్గరికి వెళ్ళిపోతుంది. ఆ లెవెల్ దగ్గరికి వెళ్తే కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్ 51,880 బిలో 51,250 అండ్ ఇక్కడ నుంచి అప్ సైడ్ 52,570 అబోవ్ 53,40 అండ్ లెట్స్ సీ ఇవాల్టి సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా ఎలా ఉంటుందని. దాన్ని బట్టి మనకు గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ ఇండికేషన్ ఉంటుంది కాబట్టి ఫర్దర్ మార్కెట్ ప్రైస్ యాక్షన్ బట్టి మనం రేంజ్ ని మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.